పక్షులు రోజూ చూస్తూనే ఉంటాం. వీటి గురించి ఏముంటుంది చెప్పడానికి కదా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక సూపర్ పవర్ ఉంటుంది. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఈ పక్షులు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో పూర్తయ్యేసరికి పక్షుల మీద మీకున్న ఒపీనియన్ మారిపోతుంది. వీటిలో ఎంత దమ్ముందో మీకు తెలుస్తుంది. ఈ భూమి మీద మొత్తం కలిసి 18,000 రకాల పక్షులున్నాయి. వాటిలో 55% అంటే 10,000 రకాల పక్షులు ఒక్క మన ఏషియాలోనే ఉన్నాయి. వింటర్ సీజన్ రాగానే ఆసియాలో ఉండే పక్షుల్లో 40% పక్షులు కనబడకుండా మాయమైపోతాయి. ఎస్, నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజం. ఉదాహరణకి కోకిల. ఇండియాలో ఇది కేవలం సమ్మర్లో మాత్రమే కనిపిస్తుంది. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మీకు ఈ పక్షి జూలో తప్ప బయటెక్కడా కనిపించదు. కోకిలలాగే ప్రతి సంవత్సరం మన ఏషియాలో 400 రకాల పక్షులు కనబడకుండా మాయమైపోతాయి. ఇలా పక్షులు వింటర్ రాగానే కనబడకుండా పోవడం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. వింటర్ రాగానే ఈ పక్షులన్నీ ఏమవుతాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి అనే ప్రశ్నకి పెద్ద పెద్ద సైంటిస్టుల దగ్గర కూడా సమాధానం ఉండేది కాదు. అడ్వాన్స్డ్ GPS నానో చిప్స్ వల్ల ఈ ప్రశ్నకి ఆన్సర్ దొరికింది. ప్రతి వింటర్లో ఈ పక్షులు ఎక్కడికెళ్తున్నాయో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఈ పక్షుల యొక్క వీపుకి చిన్న చిన్న GPS చిప్స్ ని తగిలించి అవి ఎక్కడికెళ్తున్నాయో ఆ లొకేషన్స్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ టెస్ట్ లో వచ్చిన రిజల్ట్ వాళ్ళనే కాదు, ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. ఆ రిజల్ట్ ఏంటో మీకు వీడియో పూర్తయ్యేసరికి అర్థమవుతుంది. పక్షులు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్లడాన్ని బర్డ్స్ మైగ్రేషన్ లేదా వలస వెళ్లడం అంటారు. ప్రతి సంవత్సరం చలికాలంలో ఒక్క ఏషియాలోనే 300 కోట్ల పక్షులు మైగ్రేట్ చేస్తాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వలస వెళ్తాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఇవి ఎందుకు వలస వెళ్తాయని. ఎస్, పక్షుల యొక్క రక్తం మన రక్తం కన్నా వేడిగా ఉంటుంది. అవి ఎక్కువ చలిని గాని ఎక్కువ వేడిని కాని తట్టుకొని బతకలేవు. అందుకే అవి చలికాలంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వలస వెళ్తాయి. ఇవి బతకాలంటే తప్పనిసరిగా ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వలస వెళ్లాల్సిందే. కొన్ని పక్షులు 100 కిలోమీటర్ల దూరం వలస వెళ్తే మరికొన్ని పక్షులు ఒక్కసారి కూడా మధ్యలో ఆగకుండా దేశాలు దాటి 1000 కిలోమీటర్లు వలస వెళ్తాయి. ఇంకా కొన్ని అయితే ఎడారులు, సముద్రాలు, ఖండాలను కూడా దాటి భూమికి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి వలస వెళ్తాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వలస వెళ్లడం అనేది అంత ఈజీ విషయం కాదు. మొదటిసారి వలస వెళ్లే పక్షుల్లో కేవలం 20% పక్షులు మాత్రమే బతుకుతాయి. మిగిలినవన్నీ దారిలోనే చనిపోతాయి. ఆల్రెడీ ఒకసారి మైగ్రేట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న పక్షుల్లో కూడా 50% పక్షులు మాత్రమే తమ మైగ్రేషన్ ని పూర్తి చేస్తాయి. మిగిలిన 50% పక్షులు దారిలో వచ్చే తుఫాన్లని, వివిధ రకాల టెంపరేచర్స్ ని, ఆకలిని తట్టుకోలేక దారి మధ్యలోనే చనిపోతాయి. ఉదాహరణకి ఇది గార్డెన్ వార్బ్లర్ అనే పక్షి. పిల్లల్ని కనడం కోసం ప్రతి సంవత్సరం ఇది ఆఫ్రికా నుంచి యూరోప్ కొస్తుంది. పిల్లల్ని కన్న తర్వాత వాటిని తీసుకొని తిరిగి యూరోప్ నుంచి ఆఫ్రికా వెళ్లిపోతుంది. ఇది తన పిల్లలతో కలిసి సొంత గూటికి వెళ్లేసరికి తన పిల్లల్లో 25% పిల్లలు మాత్రమే బతుకుంటాయి. మిగిలినవన్నీ దారిలో వచ్చే పరిస్థితుల్ని తట్టుకోలేక మధ్యలోనే చనిపోతాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మైగ్రేషన్ అనేది ఎంత కష్టమో. అసలు మైగ్రేషన్ పూర్తయ్యేసరికి బతికుంటామో లేదో కూడా వీటికి తెలీదు. అయినా సరే ఈ పక్షులు వాటి సైజ్ తో సంబంధం లేకుండా అంత దూరం వెళ్ళగలిగే కెపాసిటీ తమకుందా లేదా అని కూడా ఆలోచించకుండా మైగ్రేషన్ కి రెడీ అయిపోతాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పక్షులకి వింటర్ రావడానికి నెల రోజుల ముందే త్వరలో వింటర్ రాబోతుంది అనే విషయం తెలిసిపోతుంది. అందుకే వలస వెళ్లడానికి నెల రోజుల ముందు నుంచే ప్రతి పక్షి నార్మల్ గా తినేదానికన్నా 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఫుడ్ ని తీసుకొని మైగ్రేషన్ కి రెడీ అవుతాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక్కో పక్షి ఒక్కో రూట్ లో వలస వెళ్తుంటాయి. ఉదాహరణకి బార్ హెడెడ్ గీస్ అనే ఈ బాతు మైగ్రేషన్ కోసం హిమాలయాల మీది నుంచి వెళ్తుంది. హిమాలయాలను దాటడం కోసం ఈ పక్షి ఎవరెస్ట్ కన్నా ఎత్తులో 9,000 మీటర్ల హైట్ లో ఎగురుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హిమాలయాలు చాలా హైట్ లో ఉండటం వల్ల అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా అక్కడ బతకడం చాలా కష్టం. ఈ పక్షి హిమాలయాల్ని క్రాస్ చేస్తున్నప్పుడు నార్మల్ గా తీసుకునే ఆక్సిజన్ లో 10% మాత్రమే దీనికి లభిస్తుంది. అయినా సరే కేవలం 10% ఆక్సిజన్ ని మాత్రమే యూజ్ చేసుకుని ఇది హిమాలయాల్ని క్రాస్ చేస్తుంది. ఇది బార్ టైల్డ్ గాడ్విట్. తెలుగులో దీన్ని బారుతోక నెమలి అంటారు. కేవలం 1/4 kg బరువుండే ఈ పక్షి అలాస్కా నుంచి న్యూజిలాండ్ వరకు 11,680 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఈ 8 రోజుల్లో తిండి కోసం కానీ నీళ్ల కోసం కానీ ఈ పక్షి ఒక్కసారి కూడా ఆగదు. ఈ 8 రోజులు ఈ పక్షి పగలు రాత్రి అనే తేడా లేకుండా తను వెళ్లాలనుకున్న ప్లేస్ కి వెళ్లే వరకు ఎగురుతూనే ఉంటుంది. అందుకే జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు దీని బరువు 250 గ్రాములుంటే జర్నీ పూర్తయ్యేసరికి 60% తగ్గి 110 గ్రాములకి పడిపోతుంది.
ఈ పక్షి పేరు గోల్డెన్ ఫ్లవర్. స్వీడన్ నుంచి సౌత్ అమెరికా వరకు 3860 కిలోమీటర్లు ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. కేవలం పావు కేజీ బరువు ఉండే గ్రేట్ స్నైప్ అనే ఈ పక్షి స్వీడన్ నుంచి ఆఫ్రికా వరకు 6800 కిలోమీటర్లను ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా గంటకి 97 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తూ 3 రోజుల్లోనే కంప్లీట్ చేస్తుంది. ఇండియా వెస్ట్ నుంచి ఈస్ట్ కి యావరేజ్ గా 3000 కిలోమీటర్లు. దీనికన్నా 2 రెట్ల ఎక్కువ దూరాన్ని ఈ పక్షి ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా కేవలం 3 రోజుల్లో కవర్ చేస్తుంది. ఈ జర్నీలో ఈ పక్షి ప్రతి గంటకి తన బరువులో 1% బరువుని కోల్పోతుంది. ఇది బ్లాక్పూల్ వార్బ్లర్ అనే పక్షి. మైగ్రేషన్ టైంలో ఈ పక్షి కూడా 6000 కిలోమీటర్లు ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ రూట్ అస్సాం నుంచి కన్యాకుమారి వరకు 4234 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది అస్సాం నుంచి కన్యాకుమారి వరకు వెళ్లడానికి 73 గంటల టైం పడుతుంది. జర్నీలో ఈ ట్రైన్ 57 సార్లు ఆగుతుంది. ఇంతకన్నా ఎక్కువ దూరాన్ని ఈ పక్షి ఒక్కసారి కూడా ఆగకుండా కంప్లీట్ చేస్తుంది. అందుకే ఈ పక్షి జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు దీని బరువు 23 గ్రాములుంటే జర్నీ పూర్తయ్యేసరికి దీని బరువు 9 గ్రాములు ఉంటుంది. ఈ పక్షి తన బాడీలో ఉన్న 1 గ్రాము కొవ్వుతో 500 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. ఈ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఈ పక్షి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వలస వెళ్తుంది. కేవలం 3 గ్రాముల బరువుండే ఈ పక్షి గంటకి 48 కిలోమీటర్ల స్పీడ్ తో 1900 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది. ఇంత చిన్న పక్షి 1900 కిలోమీటర్లు ప్రయాణించడం నిజంగా ఒక అద్భుతం. ఈ భూమి మీద అన్నిటికన్నా ఎక్కువ దూరం వలస వెళ్లే పక్షి టర్న్. కేవలం 100 గ్రాముల బరువు ఉండే ఈ పక్షి ప్రతి సంవత్సరం 95,997 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది భూమిని 7 సార్లు చుట్టి వచ్చిన దూరంతో సమానం. ఇంత దూరం వెళ్లాలంటే ఇప్పుడున్న ఏరోప్లేన్ కి 11,52,000 లీటర్ల ఫ్యూయల్ కావాల్సి ఉంటుంది. ఈ పక్షి తన బాడీలోని 1 గ్రాము కొవ్వుతో 400 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. యావరేజ్ గా 30 సంవత్సరాలు జీవించే ఈ పక్షి తన పూర్తి జీవిత కాలంలో 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ దూరం భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం కన్నా 8 రెట్లు ఎక్కువ. అంత దూరాన్ని 100 గ్రాములుండే ఈ చిన్న పక్షి కవర్ చేయడం నిజంగా ఒక అద్భుతం. బాధ కలిగించే విషయం ఏంటంటే అంతరించిపోతున్న 25 పక్షుల జాతుల్లో ఈ పక్షి కూడా ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరికొన్ని రోజుల తర్వాత ఇది మనకు పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఒక్కో పక్షి జర్నీ చేసే టైం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని పక్షులు పగలు ప్రయాణిస్తే కొన్ని పక్షులు రాత్రుల్లో ప్రయాణిస్తాయి. మరికొన్ని పగలు రాత్రి ప్రయాణిస్తాయి. మనం ఒక కొత్త ప్లేస్ కి వెళ్లాలంటే అడ్రస్ అడుగుతూ వెళ్ళినా ఒక్కోసారి తప్పిపోతాం. అలాంటిది ఎలాంటి భాష రాని పక్షులు వెళ్లాలనుకున్న ప్లేస్ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఒక్కసారి కూడా దారి తప్పిపోకుండా ఎలా వెళ్ళగలుగుతున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. మొదటిసారిగా వలస వెళ్లే పక్షులు తప్పిపోకుండా ఉండడం కోసం ఆల్రెడీ వలస వెళ్లి ఎక్స్పీరియన్స్ ఉన్న తమ పేరెంట్ పక్షులతో కలిసి వలస వెళ్తాయి. ఒక్కసారి అనుభవం వచ్చాక నెక్స్ట్ టైం అవే సొంతగా తమ జర్నీని స్టార్ట్ చేస్తాయి. ఈ పక్షులు పగలు సూర్యుని యొక్క పొజిషన్స్ ని బేస్ చేసుకుని ప్రయాణిస్తే రాత్రిపూట చంద్రుడు మరియు నక్షత్రాల యొక్క పొజిషన్స్ ని బేస్ చేసుకుని ప్రయాణిస్తాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పక్షులకి ముక్కు మీద మ్యాగ్నెటైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది వాటికి ఒక కంపాస్ లా పనిచేస్తుంది. దీనివల్ల అవి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యూజ్ చేసుకుని అవి వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్ళగలుగుతాయి. రీసెంట్ గా జరిగిన కొన్ని స్టడీస్ లో తేలిందేంటంటే పక్షులు ఒక చోటు నుంచి మరో చోటికి వలస వెళ్లేటప్పుడు దారిలో వచ్చే నదులు, పర్వతాల్లాంటి ల్యాండ్ మార్క్స్ ని కూడా గుర్తుపెట్టుకుంటాయి. పక్షులు గాల్లో ఎగురుతున్నప్పుడు వాటి గుండె నిమిషానికి 1000 సార్లు అంటే సెకన్ కి 16 సార్లు కొట్టుకుంటుంది. ఈ భూమి మీద మనకన్నా గొప్ప వాళ్ళు లేరని మనం అనుకుంటాం, కానీ మనకన్నా పక్షులకి చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనం వినలేని లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని కూడా పక్షులు వినగలుగుతాయి. పక్షులు ఒకేసారి 10 సౌండ్స్ ని విని ఆ 10 సౌండ్స్ ని గుర్తుపెట్టుకునే కెపాసిటీని కలిగి ఉంటాయి. ఇవి సౌండ్స్ ని ఎంత పర్ఫెక్ట్ గా గుర్తుపట్టగలవంటే కొన్ని వేల పక్షులున్న ఒక గుంపులో అన్ని పక్షులు ఒకేసారి అరుస్తున్నా ఏ పక్షి యొక్క గొంతేదో పర్ఫెక్ట్ గా ఇవి గుర్తుపట్టగలుగుతాయి. పక్షులకు కళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. ఈ భూమి మీదున్న 90% పక్షులు మనకన్నా 3 రెట్లు స్పష్టంగా చూడగలుగుతాయి. కొన్ని పక్షులకు మన కంటికి కూడా కనబడని అల్ట్రావైలెట్ రేస్ ని కూడా చూడగలిగే కెపాసిటీ ఉంటుంది. ఇవి ఎంత పర్ఫెక్ట్ గా చూడగలుగుతాయంటే అమెరికన్ క్రేస్టల్ అనే ఈ పక్షి 3 అంతస్తుల హైట్ నుంచి కింద నడిచే చీమ యొక్క తలని కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. ఎన్ని సూపర్ పవర్స్ ఉంటే ఏం లాభం? ఈ పక్షుల సంఖ్య రాను రాను తగ్గిపోతూనే ఉంది. ప్రకృతి ప్రమాదాలను పక్కన పెడితే కాలుష్యం, కరెంటు తీగలు, చెట్లని నరికివేయడం ఇలాంటి కొన్ని పనుల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల పక్షులు చనిపోతున్నాయి. 1970తో పోల్చుకుంటే
1970 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా 2 రెట్లు పెరిగింది. మన ఇండియా జనాభా కూడా 3.5 రెట్లు పెరిగింది. కానీ పక్షుల యొక్క జనాభా మాత్రం 35% తగ్గింది. ఇప్పటి వరకు ఆల్రెడీ 190 జాతుల పక్షులు పూర్తిగా అంతరించిపోయాయి. మన దేశంలో కూడా 125 జాతుల పక్షులు త్వరలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ మనుషుల ప్రాణాలకే విలువలేదు, ఇక పక్షుల సేఫ్టీని ఎవరు పట్టించుకుంటారు? ఏదేమైనా ఈ చిన్న జీవులు ఊళ్ళని, దేశాలని, సముద్రాలని, ఆఖరికి ఖండాలను కూడా దాటి ఎంత కష్టమైనా, ఎన్ని బాధలొచ్చినా తమ గమ్యాలను చేరే ప్రయాణం ఉంది చూడు, నిజంగా అదో అద్భుతం. ఎన్ని కష్టాలొచ్చినా గమ్యాన్ని చేరే వరకు మధ్యలో ఆగకూడదనే ఒక గొప్ప విషయాన్ని వీటి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈసారి మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా కొత్త పక్షి కనిపిస్తే అది ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడికి వచ్చిందో కుదిరితే దాని ముందు కొన్ని గింజల్ని ఒక గిన్నెలో నీళ్ళని పెట్టడానికి ట్రై చేయండి. చివరిగా ఒక్క విషయం, ఈ పక్షి పేరు ఆల్బెట్రాస్. పుట్టిన 10 నెలల తర్వాత ఇది ఎగరడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఎగరడం స్టార్ట్ చేస్తే 6 నుంచి 7 సంవత్సరాల వరకు సముద్రం పైన ఎగురుతూనే ఉంటుంది. ఈ 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇది భూమి మీద అడుగు పెట్టదు. సముద్రం పైనే ఎగురుతూ, సముద్రంలోని నీళ్లనే తాగుతూ, సముద్రంలో ఉండే చేపల్నే తింటూ ఇది బతికేస్తుంది. మరి దీనికి నిద్ర రాదా అంటే ఇది కేవలం రోజుకి 45 నిమిషాలు మాత్రమే పడుకుంటుంది. అది కూడా గాల్లోనే. ఇది పడుకున్నంతసేపు దీని బ్రెయిన్ లో ఒక పార్ట్ మాత్రమే పడుకుంటుంది. ఎగరడాన్ని కంట్రోల్ చేసే పార్ట్ మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పక్షి రెక్కల్ని ఆడించకుండా 6 గంటల పాటు గాల్లో ఉండగలుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా పక్షులకు సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో పాకెట్ మనీని ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు యూజ్ అయ్యే బెస్ట్ యాప్ ఐస్మార్ట్. ఈ యాప్లో జస్ట్ మీరు కలర్ని ప్రిడిక్ట్ చేసి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్లో లక్కీ డ్రా ద్వారా కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. వేరే యాప్లలా కాకుండా మీరు ఎర్న్ చేసిన మనీని సెకండ్స్లో మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యాప్కి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది.